మామ్ ఆడిన డ్రామా గురించి నాతో ఎందుకు చెప్పలేదు? సో యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద డ్రామా. లేదురా, మీ మామ కూడా కావాలని అలా చేయలేదు. ఆనంది వాళ్ళ ఊర్లో ఏదో గొడవ జరిగిందని, ఆ గొడవలో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యావని, సింహాద్రిని అతను కొట్టావని తెలిసింది. తెలిస్తే ఆ సింహాద్రి తిరిగి నిన్నేం చేస్తాడో అనే భయంతో మీ అమ్మకి ఏం చేయాలో అర్థం కాక తనకి హార్ట్అటాక్ వచ్చిందని డ్రామా ఆడింది. వెల్ డాడ్, వెల్, భార్య చేసిన తప్పుని బానే కవర్ చేస్తున్నారు. చాలా నాటకాలు ఆడావన్నమాట. నేను ఏం చేసినా అది మిత్ర కోసమే. మహేష్, నీ మంచి కోసమే అలా రప్పించింది తప్ప. వద్దు డాడ్. నా చిన్నప్పుడు మీరు నాన్న పులి అని ఒక కథ చెప్పారు, గుర్తుందా? నాకు బాగా గుర్తుంది. నా విషయంలో ఇవాళ జరిగింది అదే డాడ్. 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చెయ్యాలనేది మీ కాలం డాడ్. బట్ నవ్ డేస్ అది వర్కౌట్ కాదు. ఫెయిర్ అండ్ ఫెయిత్ఫుల్గా ఉండాలి. అది మ్యారేజ్ విషయంలో అయినా, లైఫ్ జర్నీలో అయినా. కానీ ఒక్కటే ఆశ్చర్యం డాడ్, తప్పులన్నీ మామ్ చేసి నేను తప్పు చేసినట్టు మాట్లాడుతుందేంటి? మహేష్, మీరు కూడా చెప్పకపోవటం ఏంటి డాడ్? జయంతి, ఎక్కడికైనా వెళ్దామా? పొద్దున్నే కళ్ళు తిరుగుతున్నాయని చెప్పావుగా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకో. చిచ్చి, అది నోరా లేకపోతే ఇంకేమైనా? ఒకటి కూడా మంచి మాట మాట్లాడవే. ఇది మరీ బాగుంది. నీ మంచి కోరి చెప్తే నన్నే తిడతావా? అయితే నీకు నిజంగానే షుగర్ రావాలిగాక. అమ్మో, ఇక్కడే ఉంటే ఇది శాపనార్థాలతో చంపేసేలా ఉంది. అర్జెంటుగా జంప్ అయిపోవాలి. నువ్వు రా జయంతి, రా. అది మన టంగ్ పవర్. చూసారుగా ఎలా దడుచుకుని పారిపోయాడో. ఏడిసాంలే, పద. ఏంటి పద? ఎప్పుడు మీ ఆయనతో పార్టీగా వస్తావు, ఇవాళేంటి కొత్తగా? నేనేం అతనితో వెళ్ళను. పొద్దునిచ్చిన డోస్కి పాపకి కోపం వచ్చినట్టుంది. పోండి, నేను మీతో కూడా రాను. ఆగవే. ఏ సో ఆనంది ఏది? వెళ్ళిపోయిందిగా. అదేంటి? మేడం గారు అలిగారు, అందుకే వెళ్ళిపోయారు. అలాకెంతసేపులే. వెళ్ళు వెళ్ళు. ఆనంది, ఆనంది, పదవే, మనం వెళ్దాం. ఆనంది, 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 ఆగు. ఎందుకు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నావు? బస్ ఎక్కడానికి. నా బైక్ ఉండగా బస్ ఎందుకు దండగా? నీ బైక్ మీద నువ్వే వెళ్ళు. ఆనంది, చేతులు నొప్పులు పుడుతున్నాయి ఆనంది. ఇంకా బండి ఎంతసేపు ఇలా తోయాలి? అయితే తోసుకుంటూ ఎందుకు, స్టార్ట్ చేసుకుని వెళ్ళు. నువ్వు రాకుండా ఎలా ఆనంది? నేనెందుకు రావాలి? అదేంటి ఆనంది అలా అంటావు? నడిస్తే నా భార్య పాదాలు కందిపోవు? ఏమి పోవు. నీ నాటకాలు ఆపి తమరు వెళ్ళొచ్చు. అదేం కుదరదు ఆనంది, నువ్వు రావాల్సిందే. ప్లీజ్ 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 ఆనంది, ప్లీజ్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మేమేం లవర్స్ కాదు, మొగుడు పెళ్ళాలం. పెద్ద గుడ్లప్పకిని చూస్తున్నాడు. వెళ్ళవే, వెళ్ళ. ఏయ్, ఎందుకలా అరుస్తున్నావు? మరి చూడానంది ఆయన ఎలా చూస్తున్నాడు. అందుకే నువ్వు నా పెళ్ళానివని ఆయన క్లారిటీ ఇచ్చాను. అడిగాడా? నీ పెళ్ళామా అని అడిగాడా అతను నిన్ను? సర్లే, అతని గురించి మనం దెబ్బలాడుకోవడం ఎందుకులే గాని పదానంది వెళ్దాం. అసలు నీకు సిగ్గుందా? పొద్దున అందరి ముందు అంతలా తిట్టి ఇప్పుడు సిగ్గు లేకుండా వచ్చి అడుగుతున్నావు. నా భార్యను అడగడానికి బ్రతిమలాడడానికి నాకు సిగ్గింది కానంది. నీకు లేదేమో, కానీ నాకుంది. అందుకే నీ బైక్ నేనెక్కను. అది కాదానంది, ఆ వర్క్ విషయంలో నేను ఊరుకోనని నీకు తెలుసు కదా. అయితే మాత్రం చిన్న తప్పుకే
అందరి ముందు తిట్టేయాలా? చూడానంది, నీకు నాకు ఇది చిన్న విషయంగానే అనిపించొచ్చు, బట్ కంపెనీకి ఎంత లాసో తెలుసా? అందుకే ఆ కోపంలో అలా తిట్టాను. అలా అయితే నీకు ఆ కరుణాకర్కి తేడా ఏముంది? చిచి, నన్ను ఆయనతో పోలుస్తావేంటి? నేను నీ బంగారం ఆనంది. ఇదంతా కాదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నీతో ఒక విషయం చెప్పాలని చెప్పాను కదా ఆనంది, ప్లీజ్ నా మాట విను. సరే, ఏంటది? మీ అక్కకి నల్లపూసలు వేయించే కార్యక్రమం జరిపిస్తున్నారా లేదా? జరుగుతుంది. జరగదానంది. ఎందుకు జరగదు? అమృత చేసుకోనంటుంది. ఏంటి నువ్వు అనేది? మా అక్క ఎందుకు చేసుకోదు? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా ముందే చేసుకుంటాను అని చెప్పింది. అప్పుడు చెప్పింది ఆనంది, కానీ ఇప్పుడు రివర్స్ అయింది. మా అక్క అలా ఎందుకు చెప్తుంది? తనతో పాటు నువ్వు కూడా మంగళసూత్రాలు మార్చుకోవడానికి ఒప్పుకోవాలంట, లేకపోతే తను కూడా చేసుకోనంటుంది. నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? మీ బావగారు, అదే మా బ్రో. అమృత ఇలా అంటుంది, నాకేం చేయాలో తోచట్లేదు, నువ్వే ఎలాగైనా ఆనందిని ఈ ప్రోగ్రాం కొప్పించు అని పాపం తెగ బ్రతిమలాడుతున్నాడు ఆనంది. అందుకే మీ అక్క కోరిక ప్రకారం చేయొచ్చు కదా ఆనంది. అంటే నేను చెప్తున్నాను, తర్వాత నీ ఇష్టం. ఆంటీ, అర్జెంటుగా మీట్ అవ్వమని చెప్పారు, కానీ మీరేం మాట్లాడట్లేదేంటి? ఇంక మాట్లాడ్డానికి ఏం లేవు మిత్ర. అర్థం కాలేదా ఆంటీ? ఈ విషయం నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మిత్ర. పర్వాలేదా ఆంటీ, చెప్పండి. అసలేమైందాంటీ? మహేష్ని మర్చిపో మిత్ర. ఏంటి ఏమంటున్నారు? పార్వతి, నువ్వేనా ఈ మాట అంటున్నది? ఎస్, నేనే చెప్తున్నాను సత్య. మిత్రకి వేరే మ్యాచ్ చూసి మ్యారేజ్ చేయి. నో, నెవర్. అలా జరగడానికి వీల్లేదు. పార్వతి, మతుండే మాట్లాడుతున్నావా? అవును. నిన్నటి వరకు మిత్రానే నా కోడలు, మిత్రానే నా కోడలు అని చెప్పుకుని సడన్ గా ఇలాంటి మాట చెబుతావేంటి? ఆర్ యు మ్యాడ్? అవును అన్నాను. మిత్రని నా కోడలిగా చేసుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను.